సాంస్క్రిట్ స్కోరింగ్ కోసం మాత్రమే నేను ఇంటర్మీడియట్లో తీసుకున్నాను. కానీ తీసుకున్న తర్వాత ఫస్ట్ ఇయర్లో దాని ఎక్స్పీరియన్స్ వచ్చేటప్పటికల్లా లాస్ట్లో మాత్రమే పుస్తకం తీయడం వలన లేదా సిలబస్ సరిగ్గా కంప్లీట్ చేయకపోవడం వలన నాకు సాంస్క్రిట్లో ఏదైతే 90+ స్కోర్ చేసుకోవడానికి సాంస్క్రిట్ని యాజ్ ఎ సెకండ్ లాంగ్వేజ్ తీసుకున్నానో ఆ ఆప్షన్ కంప్లీట్లీ పోయింది. మార్కులు తక్కువ వచ్చినాయి, చాలామంది ఫెయిల్ అయ్యారు. ఓకేనా? ఇది గనక మీ ప్రాబ్లం అయినట్టయితే సాంస్క్రిట్కి సంబంధించిన సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ క్లాసెస్ ఈ సంవత్సరం మీకు మన ఛానల్ ద్వారా డెలివర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఛానల్తో జాగ్రత్తగా టచ్లో ఉండండి. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా ఈ కంటెంట్ నచ్చితేనే సజెస్ట్ చేయండి. హాయ్ నాన్న, ఎలా ఉన్నారు? ఈరోజు క్లాస్ సెషన్లో సాంస్క్రిట్ సిలబస్ని స్టార్ట్ చేస్తున్నాం. మొదటగా సెకండ్ ఇయర్ వాళ్ళకి సంబంధించి సిలబస్ని స్టార్ట్ చేయబోతున్నాం. దీనిలో సెకండ్ ఇయర్ వాళ్ళకి మళ్ళీ ఈ సంవత్సరం సిలబస్ మారింది కాబట్టి ఫస్ట్ ఇయర్ అయితే కనుక ఆల్రెడీ మారింది, సెకండ్ ఇయర్ ఈ సంవత్సరం కొత్త సిలబస్ వచ్చింది. అండ్ రెండోది, ఈ సంవత్సరం మీకు ప్యాటర్న్లో పెద్దగా చేంజెస్ ఉండకపోవచ్చు, కానీ కొన్ని రోమన్స్ అయితే మారుతాయి. ఓకేనా? నా లాస్ట్ ఇయర్ మీరు శ్లోకం రాయడం నేర్చుకున్నారు, భావం దాకా రాస్తే 6 మార్క్స్ వచ్చేది. వేరే ఈ సంవత్సరం వచ్చేటప్పటికల్లా శ్లోకం వాడే ఇచ్చేస్తాడు, దానికి ప్రతిపదార్థాన్ని రాయాలి. ప్రతిపదార్థం భావం రాసినందుకు 6 మార్క్స్ వస్తుంది. అలాగే ఎస్ఏ క్వశ్చన్స్ పద్య భాగం నుంచి గద్య భాగం నుంచి అడగడం జరుగుతుంది, 2 మార్క్ 1 మార్క్ క్వశ్చన్స్. అండ్ మెయిన్గా గ్రామర్ పార్ట్ వచ్చేటప్పటికల్లా శబ్దాలు ఈ సంవత్సరం కూడా ఉంటాయి, దాంతోపాటు సందులు, సమాసాలు అండ్ లాస్ట్లో వాక్య నిర్మాణం, దాంతో మీకు సాంస్క్రిట్ పేపర్ కంప్లీట్ అయిపోతుంది. అర్థమైందా? కాబట్టి సెకండ్ ఇయర్ దానిలో రిలేటివ్లీ కనుక తీసుకున్నట్టయితే ఫస్ట్ ఇయర్ సాంస్క్రిట్ ఎలా అయితే ఉంటుందో సెకండ్ ఇయర్ సాంస్క్రిట్ కూడా అలాగే ఉంటుంది. అండ్ దీనిలో కూడా మెయిన్గా ఎస్ఏ క్వశ్చన్స్ వచ్చేటప్పటికల్లా మీరు ఇంగ్లీషు లేదా తెలుగులో రాసుకోవచ్చు. అలాగే ఫస్ట్ది ప్రతిపదార్థం కూడా, దీన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. క్లియరా? సో ఇంగ్లీష్ ఏదైతే గ్రామర్ మిస్టేక్ లేకుండా రాయగలనో ఇంగ్లీష్ ఫాలో అవ్వండి. లేదు తెలుగు పదభంగం కాకుండా వాక్య నిర్మాణం ప్రాపర్లీ వచ్చేలాగా రాయగలను అనుకుంటే కనుక తెలుగుని ఫాలో అవ్వండి. నేనైతే పర్సనల్లీ తెలుగునే సజెస్ట్ చేస్తాను. ఓకేనా? ఎందుకంటే బట్టి పట్టాల్సిన అవసరం లేదు. ఓన్ లాంగ్వేజ్లో లాస్ట్లో ఈజీగా చదవచ్చు, ఈజీగా రాసేయచ్చు కూడా. క్లారిటీ వచ్చిందా? దానిలో ఈ సంవత్సరం కనుక తీసుకున్నట్టయితే మీకు పద్య భాగంలో ఒకే ఒక్క చాప్టర్ ఉంది ప్రతిపదార్థాలు నేర్చుకోవడానికి. దానిలో ఓవరాల్గా మీకు వివిధ కవులచే రచింపబడిన 8 పద్యాలను ఇవ్వడం జరిగింది, కంఠస్థ పద్యాలు. కాబట్టి ఆ శ్లోకాలు 8 శ్లోకాలు అయితే బట్టి పట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ వాటి యొక్క భావం ఏంటి, పద విభజన ఎలా చేయాలి, దేని మీనింగ్ ఏదవుతుంది, ప్రతిపదార్థం రాయాలి కదా, దీన్ని ప్రాపర్లీ నేర్చుకోండి. ప్రాపర్లీ కనుక ప్రతిపదార్థం రాసినట్టయితే దానిలో 6 మార్క్స్కి 6 మార్క్స్ వచ్చేస్తాయి. నో ప్రతిపదార్థం రాసేటప్పుడు 6కి 6 నాకు రావాలి అంటే దానికి రాసే పద్ధతి ఒకటి ఉంటుంది. ఒకటి, కవి పరిచయం కంపల్సరీ రాయాలి. రెండోది, ఇచ్చిన శ్లోకాన్ని పద విభజన చేసి రాయాలి. అంటే ఎలా పద విభజన చేసావు, నువ్వు దానికి మీనింగ్స్ ఎలా రాస్తున్నావు, తర్వాత దాని యొక్క సీక్వెన్స్, అన్వయ క్రమం అంటారు, ఈ 3 కంపల్సరీ రాయాలి. తర్వాత ప్రతిపదార్థాన్ని రాయాలి. అది ఇంగ్లీష్లో రాయొచ్చు లేదా తెలుగులో రాయొచ్చు. నెక్స్ట్ దాని యొక్క భావం ఇక్కడ దాకా రాస్తే ప్రాపర్లీ సరిపోతుంది. మార్క్స్ 6/6 రావాలి. రేపు పొద్దున నేను వాల్యుయేషన్ చేసే ఎగ్జామినర్ని ఇంప్రెస్ చేయాలి అనకంటే కనుక లాస్ట్లో ఒక 2 వ్యాకరణ అంశాలు రాయి, ఇంప్రెసివ్గా పేపర్ కనబడుతుంది. 6 మార్క్స్కి 6 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి. క్లారిటీ వచ్చిందా? అదే పద్ధతిలో ఎలా రాయాలి, ఎలా చేయాలి అనే దానిలో ఈరోజు ఫస్ట్ పద్యాన్ని చూద్దాం. ఇది క్లియర్గా అర్థమైతే సీక్వెన్షియల్లీ నెక్స్ట్ శ్లోకాలు కూడా మీకు అప్లోడ్ చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి శ్లోకాన్ని జాగ్రత్తగా చూసుకోండి. ఓకేనా? సో మొదటి శ్లోకంలోకి వెళ్ళినట్టయితే ఫస్ట్ శ్లోకం మీకు ఏం చెప్తుంది? దుర్బలస్య బలం రాజా బాలానాం రోదనాం బలం. బాలానాం అంటే పిల్లవాడు అనమాట. నెక్స్ట్, బలం మూర్ఖస్య మౌనిత్వం చౌరాణం అనురతం బలం. సో సెకండ్ లైన్ మళ్ళీ చదువుతున్నాను. బలం మూర్ఖస్య మౌనిత్వం చౌరాణం అనృతం బలం. అసలు యాక్చువల్లీ ఏం చెప్తుందో చూడండి. దుర్బలస్య బలం రాజా, ఎవరైతే బలంగా లేడో, వీక్గా ఉన్నాడో, బలహీనుడు ఎవరైతే ఉన్నాడో అతని యొక్క బలం అతని యొక్క రాజులో ఉంటుంది. అంటే ఆ రాజ్యాన్ని ఎవరైతే పరిపాలిస్తున్నాడో రాజు గట్టిగా బలంగా ఉన్నట్టయితే ఆ రాజ్యంలో ఉన్న బలహీనందరూ కూడా బలవంతులుగానే ఫీల్ అవుతారు. నెక్స్ట్ ఇది బాలానాం రోదనాం బలం. బాలానాం అంటే పిల్లవాడు,
పిల్లవాడి యొక్క బలం దేనిలో ఉంటుంది? తన యొక్క ఏడుపులో ఉంటుంది. అవునా? అంతే కదా. ఏ పిల్లవాడు ఎక్కువగా మారం చేస్తే వాళ్ళని ఆ పిల్లవాడిని తల్లిదండ్రులు త్వరగా బుజ్జగిస్తారు. కాబట్టి బాలానాం రోదనాం బలం. సో పిల్లవాడి యొక్క బలం తన యొక్క రోదనలో, ఏడుపులో ఉంటుంది. నెక్స్ట్ ఇది బలం మూర్ఖస్య మౌనిత్వం. అంటే మూర్ఖుడు ఎవరైతే ఉంటాడో ఆ మూర్ఖుడు తన యొక్క మూర్ఖత్వాన్ని బయటికి చూపించుకోకుండా మౌనంగా ఉన్నట్టయితే దానిలోనే తన యొక్క బలం ఉంటుంది అని చెప్పడం దీని యొక్క భావం. అలాగే చౌరాణం. చౌరాణం అంటే దొంగవాడు, చోరించడం అంటే దొంగలించడం. సో దొంగవాడు ఎవరైతే ఉంటాడో అనృతం, తన యొక్క బలం అంతా కూడా దేనిలో ఉంటుంది? అనృతం, అబద్ధం చెప్పడంలో ఉంటుంది. నేను దొంగతనం చేయలేదు, నేను అక్కడ చేయలేదు, నేను ఇక్కడ చేయలేదు, దేన్ని ఒప్పుకోడు అనమాట. దానిలోనే అతని యొక్క బలం ఉంటుంది. క్లారిటీ వచ్చిందా? సో బలహీనుడు ఎవరైతే ఉంటాడో వాడి యొక్క బలం అతని రాజులోను, పిల్లవాడి యొక్క బలం తన యొక్క రోదన, ఏడుపులోను, అలాగే మూర్ఖుడు ఎవరైతే ఉంటాడో తన యొక్క బలం తన యొక్క మౌనంలోను, అలాగే చోరణం దొంగవాడి యొక్క బలం తన అబద్ధం చెప్పడంలోనూ ఉంటుంది అని చెప్పడం దీని యొక్క భావం అన్నమాట. శ్లోకం చదవడం, ఆ శ్లోకం ఏం చెప్తుంది, దాని భావం ఏంటి క్లియర్ కట్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇది కొంతమందికి చదవడం కష్టంగా ఉంటుంది అనే ఉద్దేశంతో దాన్ని తెలుగులో కూడా ఇచ్చాను, జాగ్రత్తగా చూసుకోండి. పైన ఇచ్చిన దాన్ని తెలుగులో రాశాను. దుర్బలస్య బలం రాజా. యాక్చువల్లీ ఇక్కడ కామ వస్తుంది. బాలానాం రోదనం బలం, బలం మూర్ఖస్య మౌనిత్వం, చోరాణం అనృతం బలం. శ్లోకం చదవడం వచ్చినట్టేనా? ముందు చదవడం వస్తే ఆ శ్లోకం అసలు ఏం చెప్తుంది అనేది మీకు తెలిస్తే అప్పుడు దానిలో అన్వయక్రమం ఏంటి ఇవన్నీ కూడా రాసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ముందు శ్లోకాన్ని ప్రాపర్లీ అర్థం చేసుకోండి. క్లియరా? నెక్స్ట్ దానిలోకి వెళ్దాం. దీనిలో కవి పరిచయం రాయాలి. కవి పరిచయం వచ్చేటప్పటికల్లా ఇది వివిధ కవుల చేత రచింపబడింది కాబట్టి అదే రాసాను చూడండి. అహం శ్లోకం సూక్తి రత్నావళి, ఇది చాప్టర్ పేరు. ఇది పాఠ్యభాగ స్వీకృత. కాబట్టి ఈ శ్లోకం అనేది సూక్తి రత్నావళి అనే పాఠ్యభాగం నుంచి గ్రహింపబడింది. నెక్స్ట్ అత కర్తవ్య వివిధ కవి, అంటే వేరే వేరే కవుల చేత ఇది రచింపబడింది అని తెలియజేస్తున్నాం. కాబట్టి ఇందులో ఏ కవి, ఎందుకంటే నీతి శ్లోకాలన్నీ కూడా డిఫరెంట్ బుక్స్ నుంచి అబ్స్ట్రాక్ట్ చేయబడతాయి కాబట్టి వీటి యొక్క కవులు కూడా వివిధ కవులు ఉంటారు. కాబట్టి ఇందులో వివిధ కవి విరచిత అని రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ పద విభాగ, అంటే మనం మీనింగ్స్ రాయడానికి అనువుగా దీనిలో పదాలని ఎలా విడగొట్టుకోవాలి. సో పదాలని ఎలా విడగొట్టామో చూడండి, సీక్వెన్స్ లోనే వచ్చేసింది. దుర్బలస్య విడగొట్టాం, బలం రాజా. ఇది మీకు శ్లోకం తీసుకొని చెప్తాను చూడండి. సో ఎలా విడగొడతారు? దుర్బలస్య బలం రాజా, ఇక్కడతో విడగొట్టండి. ఓకేనా? నెక్స్ట్ బాలానాం రోదనాం బలం, ఇక్కడతో విడగొట్టండి. సో టోటల్లీ మీకు ఏమైంది? 3 + 3 6 అయినాయి. నెక్స్ట్ బలం మూర్ఖస్య మౌనిత్వం, చోనరాం అనృతం బలం. అయిపోయింది. పైన 6 కింద 6. సో టోటల్లీ 12 పదాలకి మీనింగ్స్ రాస్తే మీకు ప్రతిపదార్థం అయిపోతుంది. ఓకేనా? అది ఎలా రాస్తున్నారు దాని యొక్క అన్వయక్రమాన్ని బట్టి ఉంటుంది. నెక్స్ట్ అన్వయక్రమం చూసుకోండి. ఏదైతే సీక్వెన్స్ లో నేను రాస్తున్నానో ఆ సీక్వెన్స్ లో దాని యొక్క మీనింగ్స్ రాస్తున్నాను, అంటే భావం మళ్ళీ ఈజీగా వచ్చేలాగా. సో దుర్బలస్య రాజా బలం, బాలానాం రోదనాం బలం, మూర్ఖస్య మౌనిత్వం బలం, చోరాణం అనృతం బలం. దీనిలో వీటిల్లో ఏ మీనింగ్స్ సీక్వెన్స్ లో అయితే రాస్తున్నానో అదే దానిలో వీటిని అరేంజ్ చేయడం జరిగింది. దాన్ని మనం అన్వయ క్రమం అంటారు. దీన్ని బట్టి పట్టాల్సిన అవసరం లేదు. ముందు ప్రతిపదార్థం రాసిన తర్వాత పైన ఒక 2 లైన్లు స్పేస్ వదులుకొని తర్వాత అన్వయ క్రమంని రాసిన ప్రతిపదార్థంలో ఉన్న లెఫ్ట్ సైడ్ లో ఉన్న వర్డ్స్ అన్ని కూడా సీక్వెన్స్ లో రాసేస్తే సరిపోతుంది. అంతే తప్ప దీన్ని పెద్దగా బట్టి పట్టాల్సిన అవసరం కానీ లేదా ఇదే పద్ధతిలో చేయాలనే అవసరం కానీ లేదు. నెక్స్ట్ ఇది మెయిన్ ప్రతిపదార్థం, జాగ్రత్తగా చూడండి. దీనిలో తెలుగు ఇంగ్లీషు రెండు మీకు క్లియర్ కట్ గా ఇస్తాను, రెండు క్లియర్గా అర్థం చేసుకోండి. ఫస్ట్ది దుర్బలస్య అంటే బలహీనుడి యొక్క బలం. బలం దేనిలో ఉంటుంది? రాజులో ఉంటుంది. సో మీనింగ్ రావాలని కాబట్టి
బలహీనుడికి రాజు బలం. ఇప్పుడు మీనింగ్ సరిపోయింది కదా. అలా సీక్వెన్స్ లో రాసేదాన్నే అన్వయ క్రమం అంటారు. అలాగే రెండోది బాలానం, చిన్నపిల్లలకి రోదనం, ఏడుపు బలం. కాబట్టి వాళ్ళ బలం ఏడుపులో ఉంటుంది. అలాగే నెక్స్ట్ మూర్ఖస్య, మూర్ఖుడు ఎవరైతే ఉంటాడో మౌనిత్వం, మౌనంగా ఉండడమే తన యొక్క బలం, అదే తన యొక్క బలం అవుతుందని చెప్పడం. ఇంకా లాస్ట్ లో వచ్చేటప్పటికల్లా చోరాణం అంటే దొంగలకి అనృతం, అబద్ధం చెప్పడమే బలం. కాబట్టి రైట్ సైడ్ లో మీనింగ్స్ అన్ని చూసుకోండి. బలహీనుడికి రాజు బలం, చిన్న పిల్లలకి ఏడుపు బలం, మూర్ఖుడికి మౌనం బలం, దొంగలకి అబద్ధం బలం. అప్పుడు ఏమవుతుంది, రైట్ సైడ్ లో ఉన్న వాటిని జస్ట్ కలిపి రాసేస్తే మీకు రాయాల్సిన భావం వచ్చేస్తుంది. ఆ భావం ఈజీగా రాయాలి అనే ఉద్దేశంతోనే మీకు అన్వయ క్రమాన్ని చెప్పడం జరుగుతుంది. కాబట్టి అన్వయ క్రమం ఎలా రాయాలి, ముందు ప్రతిపదార్థాన్ని రాసేసి లెఫ్ట్ సైడ్ లో ఉన్న వాటిని కామా పెట్టి రాసేస్తే అన్వయ క్రమం అయిపోతుంది. రైట్ సైడ్ లో ఉన్న వాటిని సీక్వెన్స్ లో రాసేస్తే భావం అయిపోతుంది. ఓకేనా, అవుతుందో లేదో చూసుకోండి. ఇదిగోండి, బలహీనుడికి రాజు బలం, చంటి పిల్లలకి ఏడుపు బలం, మూర్ఖుడికి మౌనం బలం, దొంగలకి అబద్ధం బలం అవుతాయి అని చెప్పడం ఈ శ్లోకం యొక్క భావం. దీన్ని క్లియర్ కట్ గా మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, ఇది ఎవరు తెలుగులో రాసే వాళ్ళకి. మరి ఇంగ్లీష్ లో రాసే వాళ్ళకి అదే సీక్వెన్స్ వస్తుంది, జస్ట్ మీనింగ్ మనం ఇంగ్లీష్ లో రాస్తాం. చూడండి, దుర్బలస్య దట్ ఈస్ ఫర్ ద వీక్, రాజా ద కింగ్, బలం ఈజ్ ద స్ట్రెంగ్త్. క్లారిటీ వచ్చిందా? నెక్స్ట్ బాలానాం ఫర్ చిల్డ్రన్, రోదనం క్రయింగ్ ఈజ్ బలం, స్ట్రెంగ్త్ అవుతుంది. మూర్ఖస్య ఫర్ ఎ ఫూల్, మౌనిత్వం సైలెన్స్ అనేది బలం, స్ట్రెంగ్త్ అవుతుంది. అలాగే లాస్ట్ లో చోరాణం ఫర్ ద థీవ్స్, అనృతం లయింగ్ దట్ ఈస్ అబద్ధం చెప్పడం అనేది బలం, స్ట్రెంగ్త్ అవుతుంది. సో దీన్నే సీక్వెన్స్ లో చూస్తే ఫర్ ద వీక్ ద కింగ్ ఇస్ ద స్ట్రెంగ్త్, ఫర్ ద చిల్డ్రన్ క్రయింగ్ ఇస్ ద స్ట్రెంగ్త్, ఫర్ ఎ ఫూల్ సైలెన్స్ ఇస్ ద స్ట్రెంగ్త్, అండ్ ఫర్ ద థీవ్స్ లయింగ్ ఇస్ ద స్ట్రెంగ్త్. ఇది సీక్వెన్స్ లో రాసేస్తే దాని యొక్క భావం వచ్చేస్తుంది. ఓకేనా, సో ఇంగ్లీష్ లో సరిపోయిందో లేదో చూసుకోండి. ఫర్ ద వీక్ ద కింగ్ ఇస్ ద స్ట్రెంగ్త్, ఫర్ ద చిల్డ్రన్ క్రయింగ్ ఇస్ ద స్ట్రెంగ్త్, ఫర్ ఏ ఫూల్ సైలెన్స్ ఇస్ ద స్ట్రెంగ్త్, అండ్ ఫర్ ద థీవ్స్ లయింగ్ ఇస్ ద స్ట్రెంగ్త్. ఇక్కడ దాకా రాస్తే సరిపోతుంది. క్లియరా? నెక్స్ట్ ఇది పేపర్ ఇంప్రెసివ్ గా కనబడడానికి మీకు హింట్ ఇచ్చాను. ఏమని, మీరు ఏదైతే రాస్తారో దాని యొక్క వ్యాకరణాంశాలు, సంధి కానీ సమాసం కానీ దానిలో ఉండే శబ్దాలు కానీ ఏవైనా వాటిని సబ్స్టిట్యూట్ చేయండి. దీనిలో నేను చూసుకుంటే కనుక రాజా, రాజానౌ, రాజానాం, అలాగే బలం, బలే, బలాని అంటే ఏం రాశాను వాటి యొక్క శబ్దాలు సీక్వెన్స్ లో మెన్షన్ చేయండి. క్లియరా? ఇలా కనుక రాసినట్టయితే వరుస పెట్టి చూసుకోండి. శ్లోకం మనం రాయక్కర్లేదు, వాడే ఇచ్చేస్తాడు. మనం స్టార్ట్ చేసేది కవి పరిచయంతో స్టార్ట్ చేస్తాం. కవి పరిచయం, పద విభజన, అన్వయ క్రమం, ప్రతిపదార్థం, భావం, 5 రోమన్లు కంపల్సరీగా కంప్లీట్ అవ్వాలి. ఇందులో సీక్వెన్షియల్లీ మీకు చూసుకుంటా వస్తాడు. ఒక ఫుల్ పేజ్లో కనుక కంటెంట్ అడిగినట్టయితే పేపర్ ఇంప్రెసివ్గా ఉంటుంది. 6 out of 6 మార్క్స్ పడిపోతాయి. ఇంకా పేపర్ కొంచెం ఇంప్రెసివ్గా కనబడడానికి లాస్ట్లో ఒక లైను, అందులో ఉన్న సందులు కానీ సమాసాలు కానీ లేదా శబ్దాలు కానీ ఏవైతే మీకు గుర్తుంటాయో వాటిల్ని మళ్ళీ శ్లోకానికి సంబంధించి వేరే కాదు, ఓకేనా, ఆ శ్లోకానికి సంబంధించిన వాటిల్ని కంపల్సరీ మెన్షన్ చేయండి. వ్యాకరణాంశాలు, పేపర్ ఇంప్రెసివ్గా కనబడుతుంది అండ్ ఈజీలీ మార్క్స్ని గెయిన్ చేసుకోవచ్చు. క్లియరా? ఇది ఫస్ట్ శ్లోకం. శ్లోకం యొక్క కంప్లీట్ ప్రతిపదార్థం. క్లాస్ అర్థమైంది అనుకుంటున్నాను. లేదు ఏమైనా ప్రాబ్లం ఉంటే కనుక డెఫినెట్లీ కామెంట్లో తెలియజేయండి. క్లియరా? నో ఇలాగే ఇదే విధంగా దీనికి ఈ చాప్టర్కి సంబంధించిన 8 శ్లోకాలని సీక్వెన్షియల్లీ వన్ ఆఫ్టర్ ద అదర్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. దీని తర్వాత వరుస పెట్టి 1 by 1 రోమన్స్ కంప్లీట్ చేసుకుంటూ వద్దాం. ఓకేనా? ఈలోపు నెక్స్ట్ క్లాస్లో మీకు నిబంధ క్వశ్చన్స్ చదువుకోవడం ఈజీ ఉంటుంది కాబట్టి ముందు నిబంధ క్వశ్చన్స్ని పద్య భాగం నుంచి గద్య భాగం నుంచి చెప్తాను. వాటిని జాగ్రత్తగా చూసుకోండి. అండ్ ఇక్కడ స్టూడెంట్కి ఒక పాయింట్ జాగ్రత్తగా చెప్పాలి. ఈ క్లాసెస్ వచ్చేటప్పటికల్లా సీక్వెన్షియల్లీ అప్లోడ్ అవుతూ ఉంటాయి. లేదు సాంస్క్రిట్ యొక్క కంప్లీట్ కోర్స్ దట్ ఈస్ పెయిడ్ బ్యాచ్లో నేను జాయిన్ అవ్వాలి అనుకుంటున్నాను. సో దట్ నా కంటెంట్ అంతా కూడా ఒకే చోట కావాలి,
కంప్లీట్ కంటెంట్ కావాలి, దానికి సంబంధించిన పీడిఎఫ్స్ ఏవేవైతే నేను క్లాసులు చెప్తున్నానో వాటి యొక్క పీడిఎఫ్స్ కావాలి, స్టడీ మెటీరియల్ కావాలి, అండ్ దీనిలో నుంచి వచ్చే గెస్ క్వశ్చన్ పేపర్స్ ఎలా ఉంటాయి, గ్రామర్తో పాటు మొత్తం కావాలి అనుకుంటే కనుక పెయిడ్ బ్యాచ్ మీకు రేపు జూలై 1 నుంచి స్టార్ట్ అవుతుంది. దానిలో కంప్లీట్ సెకండ్ ఇయర్కి సంబంధించిన సాంస్క్రిట్ కోర్స్ స్ట్రక్చర్ అంతా కూడా తీసుకురావడం జరుగుతుంది. అండ్ ఇది వచ్చేటప్పటికల్లా సిలబస్ సైమల్టేనియస్ రివిజన్ కాబట్టి మీకు ఏ రోజుకి ఆ రోజు క్లాసెస్ అప్లోడ్ అవుతూ ఉంటాయి. ఎగ్జాంపుల్ రోజుకో ప్రతిపాదన తీసుకున్నా, రోజుకో నిబంధన క్వశ్చన్స్ తీసుకున్నా, 2 మార్క్ 1 మార్క్ క్వశ్చన్స్ అవి ఎలా వచ్చినాయి నేను చెప్పే పద్ధతి అయితే మీకు చూసుకున్నారు కదా. ఈ పద్ధతి నచ్చింది అనుకుంటేనే దానిలో ఎన్రోల్మెంట్ చేసుకోండి, ఓకేనా. దానికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా యాప్ని డౌన్లోడ్ చేసుకోవడానికి డౌన్లోడ్ లింక్ ఎలాగా, ఇవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి మీరు జాగ్రత్తగా వాటిని చూసుకొని యాప్ని డౌన్లోడ్ చేసుకుని కోర్స్తో టచ్లో ఉండండి. ఏమైనా అప్డేట్స్ ఉంటే కనుక మీకు సీక్వెన్షియల్లీ అప్లోడ్ చేయడం జరుగుతుంది, ఓకేనా. అండ్ ఈ పాయింట్ ఒకటి జాగ్రత్తగా చూసుకున్నా, కంటెంట్ నచ్చితే నీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయి, ఓకేనా. ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఆన్లైన్ ఎలా తయారైపోయిందో తెలుసు, ఓకేనా. సబ్జెక్ట్ ఉన్నవాడు వచ్చి చెప్పేస్తున్నాడు, లేనివాడు 4 పేజీలు తీసుకొచ్చి బోర్డు ముద్దు కక్కేసి వెళ్ళిపోతున్నాడు, ఓకేనా. అలా కాకుండా ఒక ప్రాపర్ పద్ధతిలో చదువుకోవాలి అనుకుంటే కనుక మీరు ఛానల్ని జాగ్రత్తగా టచ్లో ఉండండి, ఓకేనా. ఆల్ ద బెస్ట్ నాన్న. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుస్తాను.